ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీదేవి భాగవతము అందలి స్కందముల వివరణము 2వ అధ్యాయము. శ్రీ సూతుడు ఇట్ల నేను ఇచ్చటనున్న మహాత్ములు వేదము వలె ప్రసిద్ధమునకు మహాపుణ్యప్రదమునైన శ్రీదేవి భాగవత పురాణము విషయమున నన్ను ప్రశ్నించిరి. అందుచేత నేనెంతయో ధన్యుడను, అదృష్టవంతుడను, పవిత్రుడను అయితిని. కావున నేనిప్పుడు సర్వవేదార్థ సమ్మిళితములను సకల శాస్త్రములందు ఆగమములందు ఉత్తమమైనదియు రహస్యమైనదియగు దేవీ పురాణమును చెప్పుదును. ఓ ద్విజోత్తములారా, పరమయోగులకు ముక్తిన సంగునదియు బ్రహ్మాదుల చేత సేవింపబడినదియు స్తుతిపరులకు ముని ప్రవరులచే ఎల్లప్పుడూ ధ్యానింపబడ దగనిదియు సుకుమారమునగు శ్రీమద్ అఖిలాండేశ్వరీయగు శ్రీ లలితాదేవి పాద పద్మములకు అభినందనం ఆచరించి నవరసభరిత పురాణ శ్రేష్టమును శ్రీదేవి పేరుతో ప్రసిద్ధమగు శ్రీమద్దేవి భాగవత్ మహాపురాణాన్ని పరమ భక్తితో ఇప్పుడు రసోదంచితముగా మీకు చక్కగా వివరింతును. ఎల్ల వేద మార్గాలందు కూడా ఆదిశక్తిగా, ఆత్మవిద్యగా, పరాశక్తిగా, సంసార పాశ విచ్ఛేదినిగా, సకల హృదయ నివాసినిగా, దుష్టులకు అలవిగానిదై శిష్టమునుల నిశ్చల ధ్యానమున తెలియబడినది కామదాయిని అయి తనరాదు శ్రీ రాజరాజేశ్వరి మాకు ప్రత్యక్షమై సిద్ధులను చేకూర్చుకాక. తన త్రిగుణాత్మకమైనటువంటి మాయాశక్తి చేత ఈ సకల చరాచర ప్రపంచములను సృజించి పెంచి ప్రళయ కాలమున సంహరించుచు లీలా వినోదము సలుపుచున్న సర్వవిశ్వమాతను మనసారా ఎదలో స్మరింతును. ఈ కనంబడు జగంబులెల్లా బ్రహ్మయే సృజించినని నుడు లోకమున వ్యాప్తిలో ఉన్నది. వేద విధులు పురాణవేత్తలు ఈ విషయమును ఇట్లే చెప్పుచున్నారు. కానీ ఆ బ్రహ్మయు విష్ణుని నాభికమలము నుండే జన్మించను. అతడు ఆ విష్ణుని ప్రేరణ చేతనే విశ్వసృష్టి అడంగెను. కనుక బ్రహ్మను సృష్టి కార్యమున పరాధీనుడే. ప్రళయకాలమున విష్ణువు శేషశయ్యపై పవళించగా అతని బొడ్డు తమ్మి నుండి కలువ ఉద్భవించను. ఆ విష్ణువును ఆధారము 1000 పడగల శేషఫణి అని మన ఎరుగుదు. ఆ విష్ణునికి ఆధారం ఏంటి? 1000 పడగల శేషఫణి అని మనం ఎరుగుదు. కనుక విష్ణువే విశ్వసృష్టికి ఆధారమని ఎట్లు చెప్పగలము? ఆ మహాసాగరమందలి జలరసము అయినది. ఆ రసం మేధారాధారము లేక నిలోజాలదు. మాయాశక్తి స్వరూపిణియగు విశ్వజననియే ఆ జలములకు ఆధారభూతురాలు. నేనా విశ్వకారణయగు తల్లినే శరణు వేడుచున్నాను. యోగ నిద్రలోనున్న విష్ణునిగాంచి నిలువయే దయామయిని ప్రస్తుతించి ఆమెను ప్రసన్నరాలునిగా చేసుకొని ఓ యా దయామృత తరంగిణి నేను శరణు పొందుచున్నాను. ఆ సగుణ నిర్గుణ స్వరూపిణి మాయామయి ముక్తిప్రదాయిని తల్లినే ధ్యానించి సంపూర్ణ దేవి భాగవత మహాపురాణాన్ని మీకు వచింతును. మునులారా, మీరు అది కడు శ్రద్ధగా వినుడు. శ్రీదేవి భాగవత మహాపురాణము పుణ్యకరమైనది, ఉత్తమోత్తమైనది. ఇందు 18,000 శ్లోకములు గలవు. 12 స్కందములు, 318 అధ్యాయాలు కలవు. దేనిని శ్రీ వ్యాస భగవానుడు ప్రవచించి ప్రకాశింపచేసను. ఈ దేవి భాగవత పురాణమునందు ప్రథమ స్కందమున 20, 2వ స్కందమున 12, 3వ స్కందమున 30, 4వ స్కందమున 25, 5వ స్కందమున 35, 6వ స్కందమున 31, 7వ స్కందమున 40, 8వ స్కందమున 24, 9వ స్కందమున 50, 10వ స్కందమున 13,
11వ స్కందమున 24, ద్వాదశ స్కందమందు 14 అధ్యాయాలు కలవు. ఈ మహాపురాణము 18,000 శ్లోకములు గలదిగా శ్రీ వ్యాస మహామునిచే రచింపబడినది. ఈ దేవీ భాగవతము ఎలా ఉంది అంటే, ప్రథమ స్కందమున 20, 2వ స్కందమున 12, 3వ స్కందమున 34, 4వ స్కందమున 25, 5వ స్కందమున 35, 6వ స్కందమున 31, 7వ స్కందమున 40, 8వ స్కందమున 44, 9వ స్కందమున 80, 10వ స్కందమున 13, 11వ స్కందమున 24, ద్వాదశ స్కందమందు 14 అధ్యాయాలు కలవు. ఇది ఈ వ్యాస మహామునిచే రచించబడినది. 18,000 శ్లోకాలు కలది. ఇది సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితమును 5 లక్షణాలతో. ఏంటది? స్వర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము అనేటటువంటి 5 లక్షణాలతో అనరాడుచున్నది. ఆ పరాభట్టారిక నిత్య నిర్గుణ నిర్వికల్ప శివస్వరూపిణి విశ్వాధార యోగ గమ్య తురీయ అనగా సాత్విక రాజస తామస శక్తిత్రయము కంటే విశిష్టమగు పరబ్రహ్మ రూపిణి. ఆ విశ్వవ్యాపిని యొక్క సాత్విక రాజస తామస శక్తులే శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి, శ్రీ మహాకాళి అను స్త్రీ త్రితయ స్వరూపమున ఒన్నుచున్నది. అది ఈ స్వరూపమున చెన్నొందుచున్నవి. ఆ 3 శక్తులే ఈ సృష్టికి నిమిత్త దివ్యదేహములు దాల్చును. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అట్టి రూపములు దాల్చు లక్షణముచే శాస్త్ర కోవిదులు సర్గమని పేర్కొందరు. ఆ ముత్తరంగులగు శక్తుల కారణముననే విష్ణు బ్రహ్మ మహేశులు ఉద్భవించారు. వీరి వల్లనే సృష్టి పాలన లయములను నిరంతరముగా జరుగుచుండును. ఈ మూర్తి త్రయోద్భవ వృత్తాంతమునే ప్రతిసర్గ మందురు. సూర్య చంద్ర వంశజులైనటువంటి రాజుల వంశచరితమును, హిరణ్యకశ్యపాదుల చరిత్రమును తెలుపు లక్షణమునకు వంశము అని పేరు. స్వయంభువుడు మొదలగు మునులు వంశములను, వారి జీవిత పరిణామములను అభివర్ణించుట మన్వంతరం అనబడును. ఆ మనువేల వంశ కథల గూర్చి తెలుపుట వంశానుచరితం అనబడును. ఇదే పురాణము ఉండవలసిన పంచలక్షణములు. తొలి శ్రీ వ్యాసమహాముని శ్రీ మహాభారతేతిహాసమును విరచించను. ఇది వేదసారము, పంచమ వేదమని ప్రసిద్ధిగాంచను. అందు 105వది 50,000 శ్లోకాలు ఒప్పుచుండును. సౌనకులిట్లండ్రి: ఓం సూతమహాముని, ఓ సూతమహాముని, నీవు సర్వజ్ఞుడవు. ఆ పురాణములన్నీయును ఎన్ని, వాని పేర్లేమి, వారినన్నిటినీ వినగోరుచున్నారము. మాకు వానిని వివరించి తెలుపుము. కలికాలము వలన భయమున మేము ఈ నైమిచారణ్యమందు నివసించుచున్నాము. ఇది పావన క్షేత్రము. మునుపు బ్రహ్మ తన మనోమయ చక్రమును మా కొసంగి ఇట్లనెను: మీరు ఈ చక్రము వెంట నరుగుడు. ఈ చక్రమునేమి బండి కంటి కమ్మి ఎచ్చోట జారిపడునో అచ్చోట పవిత్రమైనది ఎరుంగుడు. ఆ చోట కలి ప్రవేశము జరగనేరదని తెలుసుకొనుడు. సత్యయుగములు మరలా వచ్చు వరకు మీరెలా పవిత్ర క్షేత్రమందే ఉండు. మేము ఆ బ్రహ్మవాక్కులు విని సకల లోకములు చూడ ఆ చక్రము తిప్పుచూ దాని వెంటనే ఎరిగితిమి. అది తిరిగి తిరిగి ఇచ్చోట వచ్చెను. వెంటనే ఆ బండి కంటికమ్మి చూడంగానే అచ్చట పడెను. చక్రనేమి శీర్ణమై పడిన స్థలమొకటిచే ఈ క్షేత్రము నైమిషమని ప్రసిద్ధిగాంచినది. ఇది పరమ పావనమైన పుణ్యక్షేత్రము. ఈ పావన స్థలమున కలిప్రవేశము జరుగుజాలదు. ఈ కారణముననే మహాత్ములు, సిద్ధులు, మునులు మేమును కలియ
భయ కలిభయ పీడితులమై, ఈ కలికి భయపడి వాటి పీడితులమై ఇచ్చోటనే నివాసం ఏర్పరచుకుంటుమి. సత్యయుగము సమీపించు వరకు మేము ఇచ్చోటనే పశుహింసలేని పురోడాశాది యాగములో నంచుచు మా జీవిత కాలము గడుపుకొందము. సూతముని సత్తమా, మా పూర్వపుణ్య విశేషమున నీవిచ్చట కరుదించితివి. మాకు బ్రహ్మ సంహితము పరమ పావనమునగు పురాణము నీవు వినిపింపము. నీవు ధీరశాలివి, మహాభక్తవు. మేము ఇతర విషయముల చింతమాని ఏకాగ్ర చిత్తమును పురాణము విని ఉత్సహించుచున్నాము. వినాలి అని ఉత్సాహంగా ఉన్నాము. పవిత్రము, నిత్య కళ్యాణప్రదము, వేద సమ్మతమగు ఆ దేవి భాగవత పురాణం మాకు వినిపించి నీవు తాపత్రయములు లేక దీర్ఘాయుష్కుడవై జీవింపము. ఆ వ్యాస మహర్షి ధర్మార్థ కామ మోక్షముల గూర్చియు మహావిద్యను గురించియు ఆ పురాణమందు పరివర్ణించను. అట్టి దానిని మాకు వివరింపము. ఆ మునీంద్రుడు చెప్పిన సుమనోహరము పరమ పావనము రసభరితము కథలన్నీ వింతను మాకు తనివి తీరుటలేదు. ఆ కథలు ఎంత విన్నా కూడా ఆ నవరసభరితాలైనటువంటి పావనాలు రసభరితంలో అయినటువంటి కథలు ఎన్ని విన్నప్పటికీ మాకు తనివి తీరడం లేదు నాయన. సకల సద్గుణములకు పాత్రమైనదియు పవిత్రమైనదియు శ్రీ జగన్మాత యొక్క లీలా నాట్యములతో విచిత్రమైనదియు సమస్త పాపరాశులను పటాపంచలు చేయనదియు నెల్ల కోర్కులు ఈడేర్పునదియు ఎల్ల కోర్కెలను ఈడేర్చేది శ్రీ భగవతి అను దేవి పేరున శ్రీదేవి భాగవతమును మాకు దయతో వివరింపము. భగవతి అనే పేరు గలది శ్రీదేవి భాగవతాన్ని మాకు దయతో వివరింపండి. ఇది శ్రీదేవి భాగవతములందరి ప్రథమ స్కందములోని ద్వితీయాధ్యాయం. సర్వేజన సుఖినో భవంతు.